నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా ముందుగా హెడ్లైన్స్ పిన్నెల్లి కోసం రంగంలోకి దిగిన 8 బృందాలు నర్సరావుపేట కోర్టు దగ్గర ప్రత్యేక పోలీసులు ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ లో మద్యం లారీ బోల్తా పండగ చేసుకుంటున్న మందుబాబులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ భూస్థాపితం తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య ఇక డీటెయిల్స్ లోకి వస్తే మే 13న జరిగిన ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ జూన్ 4న కౌంటింగ్ ఉండడంతో ప్రజలు కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని ఏదైనా సంఘటనలు జరిగితే పోలీసు వారు సిద్ధంగా ఉన్నారని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ పోలీసులు నిర్వహించారు. పాల్వాయి గేటులో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఆయనకు 12 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని వీడియో రిలీజ్కు ముందే ఆయనపై కేసు పెట్టామని స్పష్టం చేశారు. సిట్ కూడా దీనిపై విచారణ చేస్తుంది అని మీడియా సమావేశంలో మీనా వెల్లడించారు. 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him. And these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ టెస్ట్లో మొత్తం 87 మందికి పాజిటివ్గా రిజల్ట్స్ రావడంతో రేవ్ పార్టీ సంచలనంగా మారింది. అసలు రేవ్ పార్టీకే తాను వెళ్లలేదంటూ బుకాయించిన హేమ చివరకు డ్రగ్స్ కూడా వాడినట్లు పోలీసులు వెల్లడించారు. చలో మాచర్ల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని మాచర్ల వెళ్లకుండా ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఎవరిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓడిపోతామన్న భయంతో వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని, తక్షణమే పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ బూతుల్లో అరాచకాలు చేసిన వైసీపీ నాయకులను ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే ఆ సినిమా ఫక్కీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్మెన్ పంపిస్తాడు. ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు. ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకి సంబంధించిన విలేకరులు పనిచేశారు, స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో లేడు. ఎవరు వెళ్తున్నారు? ముఖ్యమంత్రి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి ఈ వారం రోజులుగా ఎవరో ఆ ప్యాలెస్ పరిధిలో ఇవాళ కూడా అక్కడ ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి అక్కడ కూర్చొని ఇవాళ ఈ తతంగం అంతా కూడా. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కవిత జైలుకు వెళ్లిందని, తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టినందుక రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడా అని ప్రశ్నించారు. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ కట్టి అభివృద్ధి చేస్తామని చెప్తున్న బీఆర్ఎస్ నేతలు ఎయిర్పోర్ట్, పీవీ ఎక్స్ప్రెస్ వే లాంటివి కట్టినా మమ్మల్ని ఏమనాలని ఆయన అన్నారు. ఆయనని కేసుల పాలు చేసి జైలు వేసినావు. మందకృష్ణ మాదిగా మాట్లాడితే ఆయన తీసుకుపోయి లోపడేసినావు. సరే, మందకృష్ణ మాది ఏ పార్టీలో ఉన్నాడు మాకు సంబంధం లేదు. ఆయనని జైలు వేసినావు. ధర్నా చౌక్ ఎత్తేసినావు. మేము ఎప్పుడన్నా పిలిపిస్తే మా ఇళ్ళలోనే హౌస్ అరెస్ట్ చేసిన మమ్మల్ని కానీ, పీసీసీ ప్రెసిడెంట్ కానీ, మాలాంటి ముఖ్యుల నాయకులు బయటికి వెళ్ళనీయలే. అరే, నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినావు, పర్మిషన్లు ఇస్తున్నావు. ఏ ఇష్యూ టెట్ కంటే 2,00,000 రూపాయలు ఫీజు పెడుతున్నావు చెప్పి ఆయన బాధపడుతున్నావు. మన వైన్ షాపుకు 1,20,000 మంది యువకులు 4-5 మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాపుల మీద అమాయకులని 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అంటే పెట్టాలి. 2,500 కోట్లు వచ్చింది. అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులు అంటే తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు 2,500 కోట్లు 2,500 కోట్లు ఇవాళ ఆ పిల్లలు ఏంటంటే ఏదో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు చేయడం, డ్రాల షాప్ వెళ్తే సరే ఎవరికన్నా పెట్టి నడిపించుకుందామా, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామా, ఏమో బతుకు తెరుగు కోసం. మరి ఏం చేయాలి? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు. 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయిండు. హైదరాబాదు ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఎయిర్పోర్టు, మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి 25,000 కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి. ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో. అందుకనే దానికి ఇస్తానని చెప్పినది తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్పు, దీని తర్వాత ఇస్తాం. మొత్తం నువ్వు అప్లకాలు చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే. ఈ 2 నెలలు ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను, శ్రీధర్ బాబు గారు,
ఇంకా కొంతమంది ఉన్నత అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొందరు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని. దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే 25th 26th జరగబోయే 7th కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాను 2 days కోసం. మళ్ళీ 27th రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే మా తీర్మానం వల్ల గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలు అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాం. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు, ఈడ ఎక్సైజ్ పేరు మీద 2 లక్షల అమాయకుల నిరుద్యోగులు ఎట్లా మోసం, నిరుద్యోగులు పిల్లలు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కట్టిన వైన్ షాప్లకు దాని గురించి మాట్లాడుతారు. టెట్కు 2000 ఫీజు పడితే మొత్తం కొంపలు ముగినట్టు చేస్తున్నాం. అది ఉద్యోగాలు ఇచ్చేది స్టేషనరీ ఖర్చు, అది నామినల్కు సిస్టమేటిక్ ఉండాలని పెడతారు నామినల్ ఫీజు. చేస్తుంటే కాపాడకుండా చోద్యం చూశారు. కర్ణాటకలో ఘోరం జరిగింది. ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేయడంతో మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అయితే మునిగిపోతున్న ఆ యువకుడిని స్నేహితులు కాపాడలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హైదరాబాద్కు చెందిన साजिद गा गुर्तिंचारू शायद तीरने आया तो जाने तो नग्गो जाए थे यहाँ से कूद 1 2 3 गोमा उन लोग आए थे वहाँ जा देख दाजू बुला रहा देखो घास के देख जा अरे बुल्ले मिल गया है। अरे दाजू पकड़ इसको, दाजू पकड़ इसको, कोमा पकड़ो इसको, कोमा आओ जल्दी आओ, कोमा कोमा आओ जी, भाला पकड़ो इसके, आओ जी। बुल्ले का कब्जा दे अंदर, मर गए बाद जा देगा। अरे भाई उन्हें बीले के जी जाओ, कोमा अंदर ढक लो उसको इधर। अरे ताजू चले आता देखो, साइज नक्को जा बेटा, ज्यादा हसीद नक्को कर। मार साजिद मार। कोमा जाओ जी, उसके करीब जाओ, बाला पकड़ के लाओ, भाइन गड़े को कोमा बाला पकड़ के लाओ, कोमा जाओ, चले आता उन्हें। अरे भैया उन्हें चले आता, अभी रम्मा को छुट जाओ जाओ। कोमा चले आ रहा जी उन्हें, कोमा अंदर जा रहा जी उन्हें, कोमा अंदर जा रहा उन्हें, अम्मा को छुट जाती। समीर कूद रहे, भाइन गड़े जा, उन्हें जा रहा देख अंदर। अरे हाँ जी को మద్యం లారీ బోల్తా పడడమే ఆలస్యం. మందుబాబులు గద్దల్లా వాలి కోడి పిల్లల్ని ఎత్తుకుపోయినట్లు మద్యం బాటిల్ని ఎత్తుకుపోయారు. లారీ బోల్తా పడడంతో రోడ్డుపై మద్యం ఏరులై పారింది. అయ్యో ఇలా జరిగిందే, పాపం ఆ లారీ వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామనే ఆలోచన అక్కడ ఏ ఒక్కరికి రాలేదు. దొరికింది దొరికినట్లుగా ఇదే ఛాన్స్ అన్నట్లు పగలకుండా ఉన్న సీసాల వంక ఎగురుకుంటూ పోయారు. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి ప్రాంతంలో లిక్కర్ లారీ బోల్తా పడింది. ఆ లారీ నుంచి కేసుల కొద్దీ లిక్కర్ సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఇక జనం అవి తీసుకుని పరుగు తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే కేవలం ఒక వీడియో మాత్రమే వెలుగులోకి రావడం వెనుక కుట్రకోణం తాగి ఉందని నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం పైనే టార్గెట్ చేసిన తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారులందరినీ తమ అనుకూలమైన వ్యక్తులకు నియమించుకున్నారని, పాల్వాయి గేట్లో రిగ్గింగ్ జరుగుతుందని పలుమార్లు ఉన్నతాధికారులకు చెప్పానని కనీసం ఒక్కరు కూడా రాలేదని అన్నారు. ఇంపార్షియల్గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే
ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తూ ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిచంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోహలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కూడా ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా హుటాహుటిన మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీసు బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీఐని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదన్న దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామమైన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం కానీ, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లు అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము, మీరే అన్నారు 9 దగ్గరల ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదిస్తా ఉన్నాయి. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచెర్లలో అయితే ఎస్టీలని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేటుకి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనీయకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్ రోజు పట్టణంలో 127 బూత్లో వైసీపీ శ్రేణులు రిగ్గింగ్ ప్రయత్నం చేస్తే అడ్డుకున్న కూటమి ఏజెంట్లను బయటకు లాగి వైసీపీ శ్రేణుల దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయత పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వీడియో వైరల్గా మారింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎంఈఓ పుష్పలతపై విచారణ ప్రారంభమైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుష్పలతపై జిల్లా పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజేశ్వరి గురువారం విచారణ చేపట్టారు. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు విచారణకు హాజరయ్యారు. గతంలో ఉపాధ్యాయుల నుంచి ఎంఈఓ డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు రావడంతో డీఈఓకి నందిగామ డివైఈఓ రిపోర్ట్ చేశారు. డీఈఓ సుబ్బారావు ఆదేశాలతో ఈ విచారణ చేపట్టినట్లు జి రాజేశ్వరి తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జడ్జి ఎదుట లొంగిపోతాడన్న అనుమానంతో నర్సరావుపేట జిల్లా కోర్టు ఆవరణలో స్థానిక పోలీసులు బీఎస్ఎఫ్ జవాన్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్. లోకేష్ ఎక్స్లో పెట్టిన వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి తరపు న్యాయవాది 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థన. 41A నోటీసు ఇస్తే సరిపోతుందని న్యాయమూర్తికి వివరించిన పిన్నెల్లి తరపు న్యాయవాది. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసినట్లు చెబుతున్న వీడియోను వైసీపీ రిలీజ్ చేసింది. మాచర్ల నియోజకవర్గం తుమ్మూరుకోట పాల్వాయి గేట్లో టీడీపీ రిగ్గింగ్ చేసినట్లు వైసీపీ ఆరోపించింది. వైసీపీ మద్దతుదారులు పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపింది. పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిన్నెల్లి కోసం రంగంలోకి దిగిన 8 బృందాలు. నర్సరావుపేట కోర్టు దగ్గర ప్రత్యేక పోలీసులు. ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. హైదరాబాద్ లో మద్యం లారీ బోల్తా పండగ చేసుకుంటున్న మందుబాబులు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ భూస్థాపితం. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య.